బులెటిన్లో డీటెయిల్ చూస్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. దసరా సెలవులకు ఊర్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బాటపట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద సాధారణ రోజుల్లో రోజుకు 25,000 నుండి 30,000 వాహనాలు వెళ్తుండగా గత 2 రోజుల నుంచి 80,000 వాహనాలు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. చౌటుప్పల్ మండలం కేంద్రంలో సర్వీస్ రోడ్ల పనులు నడుస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో ప్రయాణికుల ప్రయాణం అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. దసరా సెలవులకు ఊర్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బాటపట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శంకర్, రైట్ రవి, దసరా పండుగ నేపథ్యంలో సెలవులకు సొంత ఊర్లకు వెళ్లిన వాహనదారులంతా మళ్ళీ తిరిగి పట్టణ దారి పట్టారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న సాయంత్రం స్టార్ట్ అయిన వాహనాల రద్దీ ఏదైతుందో ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా పండగకు సెలవు దినాలు లాంగ్ టైం కావడంతో అయితే సొంత గ్రామాలకు వెళ్లారు ప్రయాణికులంతా. సో నిన్న సాయంత్రం మొదలైన ఈ వాహనాల రద్దీ ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే నల్గొండ జిల్లా కొర్లపాటు టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో కొర్లపాటు టోల్ ప్లాజా, అలాగే యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దసరా సెలవుల అనంతరం పల్లెల నుండి పట్టణ బాట అయితే పెట్టారు. అయితే వీకెండ్ తో పాటు దసరా సెలవులు ముగియడంతో అయితే విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారు. టోల్ ప్లాజాలో ఎక్స్ట్రా బూతులను ఏర్పాట్లు చేశారు. అలాగే ఫాస్టాగ్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో ఫాస్టాగ్ స్టిక్స్ ద్వారా కూడా స్కానింగ్ చేసే ఏర్పాట్లను చేశారు టోల్ సిబ్బంది. అలాగే వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం, అలాగే టాయిలెట్ల సౌకర్యం కూడా ఎక్స్ట్రాగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు వాహనాల రద్దీ కాకుండా వచ్చిన వాహనాన్ని మరో పక్క సర్వీస్ రోడ్లలో కూడా అక్కడ మరమ్మతు పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరో పక్క ఇది కూడా ఆ ప్రయాణానికి అసౌకర్యంగా ఉందనుకోవచ్చా? అయితే మొత్తంగా హైదరాబాద్ నుండి విజయవాడ వరకు 29 బ్లాక్ స్పాట్లను అయితే గుర్తించారు పోలీసులు. ఆ బ్లాక్ స్పాట్ వద్ద ఫ్లైఓవర్స్ ఏదైతే ఉంటుందో ఫ్లైఓవర్స్ ని ఏర్పాటు చేయడం కోసం రోడ్డుని మరామతు పనులను అయితే ఇప్పటికే స్టార్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అలాంటి బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ రోడ్డు మరామతులు పనులు అయితే జరుగుతున్నాయి. దాని ద్వారా కొద్దిగా ట్రాఫిక్ అయితే ఆ ఏరియాకి వచ్చి ఆ బ్లాక్ స్పాట్ కి వచ్చిన టైంలో అయితే కొద్దిగా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాంటి నల్గొండ జిల్లాలోని ఇన్ఫామ్ ఏదైతే ఉంటుందో ఇన్ఫామ్ అలాగే చిట్యాల, అలాగే సూర్యాపేట వద్ద ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అక్కడ వాహనదారులు కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే చిట్యాల దాటిన తర్వాత ఏదైతే ఉంటుందో గుండ్రాంపల్లి దగ్గర కూడా ఒక బ్లాక్ స్పాట్ ఉంది. అక్కడ కూడా వాహనదారులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా టోల్ ప్లాజా ఏవైతే ఉంటాయో టోల్ ప్లాజాలో అదనంగా ఈ బూతుల్ని ఏర్పాటు చేయడము, అక్కడ వచ్చిన వెహికల్ ని వచ్చినట్టే ఫాస్టాగ్స్ స్టిక్స్ ను కూడా ఏర్పాటు చేయడము, ఎక్స్ట్రా సిబ్బందిని కూడా పెట్టడం వల్ల వాహనదారులకు ఇంకా కొద్దిగా తొందరగా వెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో రోడ్డు మరామతు పనులు ఏవైతే జరుగుతున్నాయో ఆ మరామతుల పనుల ద్వారా విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ఎక్స్ట్రా ఇంకా 1 అవర్ ఎక్కువ పట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఒకటేసారి వెళ్లడంతో అయితే ఈ ఇబ్బంది పడుతున్నట్టయితే చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ శంకర్.